బెట్టింగ్ యాప్స్. రీసెంట్ టైమ్స్‌లో గవర్నమెంట్ కొంతమంది యూట్యూబర్స్ మీద యాక్షన్ తీసుకుంది, తీసుకుంటామని చెప్పింది. ఎందుకు, ఏంటి రీజన్ అనేది ఇవాళ మన వీడియో. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగే నష్టం ఏంటి? దానికి సొల్యూషన్ ఏంటి? ఇవాళ మాట్లాడుకుందాం. ఈ వీడియో మొత్తం చూసాక నన్ను ఊరికే సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగను. నేను చెప్పింది విని, అర్థం చేసుకొని, మీకు కరెక్ట్ అనిపిస్తేనే షేర్ చేయండి చాలు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే యూట్యూబర్స్‌ని మనం ఎలా పనిష్ చేయాలో, మనకున్న రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తా. ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఇదంతా క్లారిటీ వచ్చేలా, క్లారిటీ మీకు ఇచ్చేలా చెప్తా. అట్‌లీస్ట్ ట్రై చేస్తా. మెయిన్‌గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు, ఇలా ఉన్న అన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యాక్షన్ లోకల్ బై నాని మీద తీసుకున్నారు. సజ్జనర్ గారు డైరెక్ట్‌గా ట్విట్టర్‌లో ట్యాగ్ చేస్తూ లోకల్ బై నాని, భయ్యా సన్నీ యాదవ్ ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న అందరు యూట్యూబర్స్‌ని ట్యాగ్ చేస్తూ పబ్లిక్ డొమైన్‌లో పెట్టేశారు. ఇంతకు ముందంటే ఇలాంటి కామెంట్స్ వేరే యూట్యూబర్స్ కనుక అంటే అన్వేషణ లాంటి వాళ్ళు, సన్నీ, నాని, ఇమ్రాన్, హర్ష ఇలా వీళ్ళ మీద చేస్తే వాళ్ళు రియాక్ట్ అవ్వడం, కౌంటర్ వీడియోస్ చేయడం, యూట్యూబ్ అంతా రప్చర్ అవ్వడం ఇదే ఉండేది. కానీ ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది యూట్యూబర్ కాదు. సో ఎవరు కూడా ఒక్క మాట మాట్లాడకుండా సైలెంట్‌గా అలా ఉన్నారు. ఇక లోకల్ బాయ్ నాని ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు. తర్వాత ఇంకో వీడియో చేసి తప్పు చేశాను, తెలియక చేశానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నంత మాత్రాన తప్పు చేయనట్టు కాదు. కానీ అట్‌లీస్ట్ తప్పు ఒప్పుకున్నాడు కదా! కానీ మిగిలిన వాళ్ళు అది కూడా చేయట్లేదు. ఇది ఇంకా పెద్ద తప్పు. ఒప్పుకున్నాక కూడా అరెస్ట్ చేశారు. అది కర్మ, ఎవడు కాపాడలేడు. తెలియక చేసిన తప్పుల్ని క్షమించొచ్చు. తెలిసి చేసిన తప్పుల్ని అనుభవించాలి, తప్పదు. ఇది కర్మ సిద్ధాంతం. ఇది ఎవరికైనా వర్తిస్తది. నానికి కూడా వర్తించింది. నెక్స్ట్ భయ్యా సన్నీ యాదవ్. సజ్జనార్ గారు ఈయన మీద కూడా ట్విట్టర్‌లో అఫీషియల్‌గా పోస్ట్ చేశారు. అప్పటినుంచి భయ్యా అండర్‌గ్రౌండ్‌లో ఉన్నాడు. అసలు సన్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఎక్కడి దాకా వచ్చాడో చెప్తా వినండి. డ్యూక్ 200 బైక్‌తో యూట్యూబ్ స్టార్ట్ చేశాడు. 7, 8 ఇయర్స్ బ్యాక్, ఇంకా ముందు కూడా అయ్యుండొచ్చు. తర్వాత కేటీఎం 390 అడ్వెంచర్ బైక్ తీసుకున్నాడు. దాని తర్వాత ట్రయంఫ్ టైగర్ 900 అడ్వెంచర్ బైక్ తీసుకున్నాడు. ఈ బైక్‌తో అయితే చాలా కంట్రీస్ వెళ్ళాడు. అది కూడా ఓన్ బైక్‌ని వేరే కంట్రీకి షిప్ చేసి, ఎక్స్‌పోర్ట్ చేసుకొని, మామూలుగా మనం వెళ్తేనే చాలా అవుతది. అలాంటిది బైక్‌ని షిప్ చేసి అంటే ఇంకెంత అవ్వచ్చు. ఇంకా కియా సెల్టాస్ కూడా తీసుకున్నారు. ఇండియాస్ కాస్ట్‌లీయెస్ట్ బైక్స్ అయిన BMW S1000 RR అండ్ BMW 1250 GS లేటెస్ట్ మోడల్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఊర్లో పెద్ద ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాడు. చేసుకొని, అదేం తప్పు కాదు. ఎవరికీ ప్రాబ్లమ్ కూడా లేదు. కానీ ఇల్లీగల్‌గా చేస్తున్నాడా, లీగల్‌గా చేస్తున్నాడా అనేది ఇక్కడ ప్రాబ్లమ్. ఇదే మ్యాటర్‌లో అన్వేషణకి, సన్నీకి 2, 3 టైమ్స్ ఇష్యూస్ అయ్యాయి. ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు. అప్పుడు నేను కూడా సన్నీ సబ్స్క్రైబర్‌నే. కానీ అన్‌సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఓన్లీ బికాస్ అన్వేషణ చెప్పాడు అని కాదు. నాకు పర్సనల్‌గా తప్పనిపించింది. అలా అని నేను అన్వేషణ సైడ్ కూడా తీసుకోలేదు. బికాస్ యూజ్ చేసిన లాంగ్వేజ్ ప్రాపర్‌గా లేదు. నాకున్న 25 సబ్స్‌కి ఎవరి సైడ్ తీసుకుంటే ఏంటి అని నువ్వు అనుకోవచ్చు. కానీ నాకు నేను ఒక్కడినే ఉన్నా. వాయిస్ రైజ్ చేయాలి, చేస్తా కూడా. అలానే ఇది కూడా. ఇలా ఇల్లీగల్‌గా ఇన్ని ప్రమోషన్స్ చేస్తూ ఎంతమంది చెప్పినా వినకుండా ఉన్న సన్నీని పనిష్ చెయ్యాలి. కానీ గవర్నమెంట్ చేస్తే సరిపోద్దా? మరి నువ్వేం చేస్తావు? చూస్తా ఉంటావా ఏం జరుగుద్దో అని? ఇంత ఓపెన్‌గా గవర్నమెంట్ నేమ్స్ అనౌన్స్ చేసింది అంటే అసలు గవర్నమెంట్ అంటే అయితే అధికార పక్షం లేదా ప్రతిపక్షం. వీళ్ళకి ఓట్ చేసిన మనమే కదా గవర్నమెంట్ అంటే. మరి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. నువ్వు తీసుకోవా? ఎలా తీసుకోగలం? అన్‌సబ్స్క్రైబ్ చెయ్యి. ఎక్కడ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వీడియో కనిపిస్తే అక్కడ రిపోర్ట్ చెయ్యి. ఇదే కదా మనం చేయగలిగింది. మన చేతిలో ఉంది పనిష్మెంట్ ఎలా ఇవ్వాలి అని. అందుకే షేర్ చేయి వీడియో నేను చెప్పింది. ఒక 10 మంది నా వీడియో చూసి అన్‌సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు సేవ్ అయినట్టే గదా! వాళ్ళకి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే ఛానల్ నుంచి బయటికొచ్చినట్టే గదా! ఇంకోటి చెప్తా. భయ్యా సన్నీ యాదవ్, సందీప్ ఇలా కొంతమంది రైడర్ కామెంట్ సెక్షన్స్‌లో నేను చాలా సార్లు కామెంట్ పెట్టా. గివ్ అవే ఇవ్వండి. మీరు ప్రొఫెషనల్ రైడర్స్. హెల్మెట్స్ ఇవ్వండి అని. ఇదే సన్నీ 3 ఐఫోన్స్ అంటే 4.5 లాక్ బర్త్. దీనికన్నా మంచి హెల్మెట్స్, ఐఎస్ఐ ఉన్న హెల్మెట్ ఎందుకు గివ్ అవే ఇవ్వలేదు? కనీసం 100 మెంబర్స్‌కి యూజ్ అయ్యేవి. కానీ అలా చేస్తే వీళ్ళకి మనీ రావు. వీళ్ళు ఒక్క బెట్టింగ్ యాప్‌లో లాగిన్ చేపిస్తే చాలు. అరే! 4.5 లాక్ గివ్ అవే. 4.5 లాక్ ఇచ్చారు అంటే ఓన్లీ లాగిన్‌కి కనీసం ఒక 10,00,000, 10,00,000 పర్సనల్‌గా బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చుండవా? హి ఈజ్ మేకింగ్ మనీ ఫ్రమ్ యూ బై టేకింగ్ యువర్ మనీ. ఇంత చిన్న లాజిక్ ఎలా వదిలేస్తున్నారు? లాజిక్ కూడా కాదు, కామన్ సెన్స్ కదా ఇది. ఎవడైనా మీకు ఫ్రీగా ఎందుకిస్తాడు? వాడికి ఎక్కువే ఇస్తాడా? లేక మీకు లేదు అని ఇస్తాడా? అంత లాయల్ పర్సన్ అయితే లైఫ్‌కి యూజ్ అయ్యేది కదా ఇవ్వాలి. ఇలా అవసరానికి తాకట్టు పెట్టేవి కాదు. ఇయర్లీ ఒక 100 హెల్మెట్లు ఇచ్చుంటే ఇన్ని ఇయర్స్‌లో చాలా రెస్పెక్ట్ పెరిగేది ఈ యూట్యూబర్ మీద. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవుతే రోజుకి 500 ఫ్రీ మనీ, ఈజీ మనీ. ఎందుకిస్తారు ఎవరైనా? నిన్ను వాడుకొని ఫ్రీ అని చెప్పి నీ వల్ల మనీ చేసుకుంటున్నారు. ఇది మాత్రం అర్థమైతే చాలు నీకు. కానీ కాదు. 4.5 మిలియన్ అంటే 45 లాక్స్ సబ్స్క్రైబర్స్. చిన్న మ్యాటరా ఇది? ఎంతమంది మైనర్స్ ఉండొచ్చు తెలియక దీంట్లో? ఇదే జస్ట్ అనుకుందాం. ఒక 40 లాక్స్ సబ్స్క్రైబర్స్ పోయారనుకో. బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ప్రమోట్ చేయమని వస్తారా వీళ్ళ దగ్గరికి?
అంటే సబ్స్క్రైబ్ చేసుకొని నువ్వే వీళ్ళకి ఛాన్స్ ఇచ్చి మళ్ళీ నువ్వే ఆప్షన్ అవుతున్నావు. ఇదే నువ్వు సబ్స్క్రైబ్ చేయకపోతే బెట్టింగ్ యాప్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వవు. ఒకవేళ అయినా నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు కదా. థింక్ వన్స్. నెక్స్ట్ ఇమ్రాన్ అన్న 2 మిలియన్+ సబ్స్క్రైబర్స్, జీరో కంటెంట్తో జస్ట్ అండర్ ఏజ్ వాళ్ళని టార్గెట్ చేసిన ఛానల్ ఇది. లిటరల్లీ యూజ్లెస్ కంటెంట్. యూట్యూబ్కి వచ్చి నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ వేరే వర్క్ చేసుకుంటే నీకు నాలెడ్జ్ కూడా రావాలి. అలా కదా వీడియోస్ ఉండాలి. బైక్ వాటర్లో పడేసని 3 వీడియోస్, గొడవలు గొడవలు గొడవలు, ఇవి తప్ప పనికొచ్చే కంటెంట్ ఏమన్నా ఉందా? ఉండదు. ఏదైనా ఉంటే 1% ఎక్కడ ఉండొచ్చేమో. కానీ నేను చెప్పేది, నువ్వు ఎలా టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఈ ఛానల్కి జీరో కంటెంట్తో. అదేదో వేరే జీరో కంటెంట్ ఉన్న ఛానల్స్ చాలా ఉన్నాయి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనివి. వాటికి నీ టైం వేస్ట్ చేసుకో. కనీసం నువ్వు బెట్ చేయాలి అన్న టెంప్టేషన్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ప్రమోట్ చేయరు కదా. ఇలాంటి క్రింజ్ కంటెంట్ ఇంకా చాలా ఛానల్స్లో ఉంది. థింక్ వన్స్. నెక్స్ట్ హర్ష సాయి. సీరియస్లీ ఎంత ఘోరమైన పబ్లిసిటీ స్టంట్స్ అంటే, నువ్వు ఒకడికి హెల్ప్ చేస్తున్న వీడియో తీసి కొన్ని మిలియన్స్ చూస్తున్న వీడియోలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే వేర్ ఈజ్ యువర్ హ్యుమానిటీ? వేర్ గాన్ యువర్ లాయాలిటీ? వీ కెన్ సీ యువర్ ఒరిజినాలిటీ. ఒకప్పుడు హర్ష సాయి అంటే ఏదో దేవుడు అనేంత కథలు పడ్డారు. కానీ వాట్ హ్యాపెండ్ నౌ? హీ ఈజ్ ఏ బిజినెస్ పర్సనాలిటీ. హర్ష సాయి గురించి ఏం తెలియకుండా ఎంతోమంది వాళ్ళ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో చాలా డిఫెండ్ చేశారు. ఇంత బ్లైండ్గా ఎలా నమ్ముతున్నారు. హర్ష సాయి వీడియోస్ నేను కూడా చూస్తా. దట్ ఈస్ డిఫరెంట్ కదా. నేనెప్పుడు మంచోడు చెడ్డోడు అని స్టాండ్ తీసుకోలేదు. టైం డిసైడ్ చేసింది ఎవరేంటో. గొర్రెల్లా ఫాలో అయ్యాం అందరం. గొర్రెల్నే చేశాడు. వాళ్ళు సినిమా తీసేంత గ్రో అవుతున్నారు, మనం ఇంకా వాళ్ళ సినిమా చూసేంతలోనే ఉన్నాం. అది కూడా ఇలాంటి చీటర్స్ని ఫాలో అయ్యి. మనకు మన మీద కొంచెమైనా సిగ్గనిపించాలి ఇంత మోసపోయినందుకు. మరి ఇంత చీట్ చేసిన వీళ్ళని మనం ఏం చేస్తామంటే ఏం చెయ్యం. ఈ సిచ్యువేషన్ అయిపోయాక కొత్త వీడియో వస్తే చూస్తాం, సపోర్ట్ చేస్తాం, కామెంట్ చేస్తాం. దట్స్ ఇట్, దట్స్ ఆల్. ఇంతకన్నా ఏం చేయగలవు అని ఆలోచించు. ఎలా వీళ్ళని అవాయిడ్ చేయాలి అని ఆలోచించు. లుక్, మనం స్టాండ్ తీసుకుంటేనే ఒక్క సబ్స్క్రైబర్ అయినా తగ్గుతాడు. అట్లీస్ట్ మన ఫ్యామిలీకో ఫ్రెండ్స్కో ఒక సజెషన్ అయినా తగ్గుతుంది. మన వల్లే వాళ్ళు సేవ్ అవుతారు. ఇంకా ఎంకరేజ్ చేస్తూ పోతా అంటే నీ కామన్ సెన్స్ అది. ఇంకా చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, చాలామంది దొరికారు కూడా. శ్యామల గారు వైసీపీలో మంచి పొజిషన్లో ఉన్నారు, ఆమె కూడా ప్రమోట్ చేశారు. ఎథిక్స్ ఉండాలి. అందరికీ చెప్పుకుంటూ వెళ్ళలేం కదా. ఎవరి ఎథిక్స్ వాళ్ళకే ఉండాలి. ఏం కొంచెం ఎక్కువ మాట్లాడినా పార్టీ ఇష్యూగా చూస్తారు, కానీ 10 మందికి నష్టం అని ఆలోచించరు. ఇలాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా తప్పే కదా. అది మనం ఆలోచించాల్సింది. మా పార్టీయే కనుక పర్లేదు అనుకుంటే, రేపు మీ ఇంట్లో ఉన్న ఇంటర్ పిల్లాడు మన వాళ్ళే చెప్పారు అని బెట్టింగ్ ఆడితే అప్పుడు నొప్పి తెలుస్తుంది. ఇంకా ఎంతోమంది సెలబ్రిటీస్, యూట్యూబర్స్ అందరూ ల్యాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ స్టిల్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎంత దారుణం. ల్యాక్స్లో ఎర్న్ చేస్తూ కూడా ఇంకా ఇంకా దిగజారు. లిటరల్లీ ఒక లెంతీ వీడియోకి 4 to 5 యాడ్స్ వస్తాయి. అంటే యాడ్స్ వల్లనే వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది. మంత్లీ 15 వీడియోస్ చేసిన ఎంత ఇన్కమ్ వస్తుందో ఆలోచించండి. ఇంకా బ్లైండ్గా కంటిన్యూ అవుతాం అంటే మీ ఇష్టం. ఇప్పుడు ఒక మాట అనుకుంటాం ఈ రోజుల్లో, మా తాతలు వాళ్ళ ఆస్తిని వాళ్ళకి వీళ్ళకి రాసేశారు, మనకేం మిగల్చలేదు అని. ఇలానే ఉంటే నెక్స్ట్ జనరేషన్కి మా ఫాదర్స్ జనరేషన్ వాళ్ళు బెట్టింగ్స్ ఆడి మొత్తం పోగొట్టారు అని మాట్లాడుకుంటారు. ఒకటి మాత్రం షోర్గా గుర్తుపెట్టుకో బ్రో, నువ్వు ఎంత బెట్ చేసినా పోగొట్టుకుంటూనే ఉంటావు. యాప్ వాళ్ళు ఇంకా ఇంకా బాగుపడుతూనే ఉంటారు. ఈజీ మనీ కోసం ఆశ పడకు బ్రో, అది రాదు, వచ్చినా ఆగదు. మనలో ఈ మెచ్యూరిటీ లెవెల్స్ లేవు కనుకనే వీళ్ళు మనల్ని క్యాష్ చేసుకుంటున్నారు. మెయిన్గా అండర్ 25 వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అట్లీస్ట్ ఒక 22 వరకైనా పేరెంట్స్ చాలా అబ్జర్వ్ చేయాలి పిల్లల్ని. బికాస్ ముందు జనరేషన్స్లో ఈ ఫోన్స్ లేవు, ఇంత ఫ్రాడ్ లేదు. కానీ ఇప్పుడు ఇదంతా మన చేతుల్లోనే ఉంది. వాళ్ళని ఎంతో కొంత కంట్రోల్లో పెట్టాల్సింది పేరెంట్సే. వాళ్ళకి తెలియక చేస్తారు, కానీ అది చాలా దూరం వెళ్తుంది. వెనక్కి రావడం చాలా కష్టం. ఒక 22 ఇయర్స్కి ఒక డిగ్రీ ఏదైనా ఉంటుంది, ఎంతో కొంత మెచ్యూరిటీ ఉంటుంది. ఆ తర్వాత కూడా చేస్తే ఎవరేం చేయలేరు. కానీ ముందే ఆడకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉంది. మెయిన్గా ఈ యూట్యూబర్స్ టార్గెట్ కూడా టీనేజర్సే. ఎందుకంటే వీళ్ళకి మెచ్యూరిటీ ఉండదు. ఎంతో కొంత వస్తాయని ఒక స్టెప్ వేస్తారు, కానీ వెనక్కి రావడం అది తెలియక చాలా లాస్ అవుతారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఏ యూట్యూబర్ కూడా రూత్లెస్గానే ఉంటాడు. వాడికి వాడు గ్రో అవటమే ఇంపార్టెంట్. దానికోసమే వర్క్ చేస్తున్నారు. ఫూలిష్గా కాకుండా మెచ్యూర్డ్గా బిహేవ్ చేయండి. ఇలాంటి వాళ్ళకి మనం వేయగలిగే పనిష్మెంట్ అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ చేయడం అంతే. ఎంకరేజ్ చేస్తే మనమే నష్టపోతాం. వీళ్ళందరినీ ఇంకా మిగిలిన వాళ్ళని కూడా గవర్నమెంట్ చాలా గట్టిగా పనిష్ చేయాలి. ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది చెప్పుకోకుండా కుమిలిపోయారు, ఎంతోమంది లాస్ అయ్యారు. వీళ్ళందరికీ న్యాయం జరిగేలా గవర్నమెంట్ డెసిషన్ ఉండాలి. అప్పుడే మిగిలిన వాళ్ళు చేయడానికి భయపడతారు. అండ్ మనలో కూడా చేంజ్ రావాలి. మరి ఇంత అన్మెచ్యూర్డ్గా ఉంటే చాలా కష్టం. జస్ట్ ఒక అన్సబ్స్క్రైబ్ నిన్ను చాలా సేవ్ చేస్తుంది. ఏం చేసినా ఆలోచించి చేయండి. ఎంకరేజ్ చేయాలా, ఎలిమినేట్ చేయాలా అని మీ సైడ్ నుంచి మీ స్టాండ్ మీరే తీసుకోండి. ఇలా ఎవరు వాయిస్ రేస్ చేయకపోతే ఒక నిజం ఒక న్యాయం చచ్చిపోద్ది. ఈ వీడియో చూసి మీకు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి షేర్ చేయండి.
మీ ఫ్రెండ్స్‌లో చాలామందే వాళ్ళని ఫాలో అవుతున్నారు కదా! ఎంతో కొంతమంది. వాళ్ళు మారినా చాలు మనకి. మనం అనుకున్నది చేసినట్టే. థాంక్స్ టు ద గవర్నమెంట్. ఇప్పటికైనా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నందుకు. తెలంగాణ గవర్నమెంట్ ఒకటే కాదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గూడా వీళ్ళందరి మీద మళ్ళీ కేసులు ఫైల్ చేయాలి. ఇంకోసారి ఇలాంటి పనులు చెయ్యాలి అంటే తడిచిపోవాలి వీళ్ళందరికీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.